ఇక మీదట మైనర్లు కూడా ఏదైనా నేరారోపణలు ఎదుర్కొంటే ముందస్తు బెయిల్ వారు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది వారు కూడా తీసుకునే అవకాశం ఉందని క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనిని బేస్ చేసుకొని ఇక మీదట మైనర్స్ ఎవరైనా సరే బెయిల్ కోసం అనేది కోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే చిన్న పిల్లలు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చిన్న విషయంలో ఈ క్రైమ్ సీన్ లో ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు ఏం చేస్తుందంటే వారిని కోర్టు ఆధీనంలోకి తీసేసుకొని తర్వాత నెక్స్ట్ జూనల్ జైలుకు పంపించడం జరుగుతుంది. అక్కడే వారికి విద్యా బుద్ధులు నేర్పించడము, ప్రవర్తన ఎలా ఉండాలి, అదే విధంగా అందరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలపైన వారికి ఎప్పటికప్పుడు అవగాహన అనేది కల్పిస్తూ రావడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లల విషయంలో బెయిల్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదన్నట్టు. ఇంకా వాళ్ళు ఒక నేరం చేశారు అనగానే ఇమీడియట్ గా తీసుకెళ్లేసి వారిని జూనల్ జైల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదన్నా పెద్దవాళ్ళు ఎలా అయితే బెయిల్ తీసుకుంటారో, నార్మల్ బెయిల్ అయినా లేదా స్టేషన్ బెయిల్ అయినా లేదు అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఎలా అయితే తీసుకుంటారో అదే విధంగా మైనర్స్ కూడా ఇక మీదట ముందస్తు బెయిల్ అనేది తీసుకోవచ్చు అనేది దాన్ని స్పష్టంగా చెప్పడంతో ఇక మీదట మైనర్స్ ఏదన్నా క్రైమ్ లో ఉన్నారు అంటే వారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే ఇక వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. తల్లిదండ్రులతోనే ఉంటూ కోర్టుకు వచ్చేసి అపియర్ అయిపోయి అక్కడ వాళ్ళు కోర్టులో ప్రజెంట్ అయిన